యా బ్రో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు విష్ణు గారు ప్రభాస్ గారు నటించిన కన్నప్ప సినిమా రాబోతుంది. అయితే ఈ రోజు న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు నటించిన అంటే ఆయన ఫుటేజ్ సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిందని ఒక న్యూస్ వచ్చింది. సో అందరు ఏమంటారంటే సినిమా బజ్ కోసం ఇట్లా కావాలని చేస్తున్నారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? సేమ్ బ్రో, బజ్ కోసం చేస్తున్నాం బ్రో. అంటే ఎందుకు సినిమాకి బజ్ లేదంటారా? బజ్ లేదని కాదు, బజ్ ఉంది. ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి బజ్ ఉంది. కాకపోతే ఏంటంటే లైఫ్ మీకు అర్జెంట్ బ్రో, గుర్తుకొస్తుంది ఐడియా. ప్రభాస్ గారి కోసమే సినిమా చూస్తారా లేకపోతే కాన్సెప్ట్ కోసమా? కాన్సెప్ట్ కోసమే చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్. ఎందుకంటే చిన్న సినిమాలో కాన్సెప్ట్ తోనే కదా బ్రో, కాన్సెప్ట్ కోసమే చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్ అయితే ఓపెనింగ్ వస్తాయి. సినిమా బాగుందంటే ఆ ప్రభాస్ అని ఎవరున్నా కానీ అది వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయింది అనేది ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఒక డ్రామా అనుకోవచ్చా? అది వాళ్ళు క్రియేట్ చేసి ఎవరు క్రియేట్ మనం చెప్పలేం కానీ జస్ట్ అది ఒక రూమరే బ్రో. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళదే పోదు. అంత పెద్ద ప్రభాస్ అన్న ప్యాన్ ఇండియా స్టార్ ఆయన ఎట్లా పోతుంది బ్రో? అది జస్ట్ రూమర్ అంతే. సినిమా బడ్జ్ గురించి కూడా జస్ట్ రూమర్ అంతే. అంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అన్ని చూసిన తర్వాత మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగానే ఉన్నాయి బ్రో, సాంగ్స్ పోస్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి బ్రో. విష్ణు పాత మూవీస్ కన్నా చూసుకుంటే ఈ మూవీ కొంచెం బాగానే ఉంది. ఓకే బ్రో, యాజ్ ఏ ఒక ఫిలిం ప్రేమికుడిగా చెప్పండి, ఈ సినిమా రియల్ గా చూడాలనుకుంటే ప్రభాస్ కోసం చూస్తారా, విష్ణు గారి కోసం చూస్తారా, లేకపోతే కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం చూస్తారా? కన్నప్ప అనే కాన్సెప్ట్ కోసం చూస్తాను. కాన్సెప్ట్ కోసం. ఎందుకంటే నేను ఓల్డ్ కృష్ణరాజు గారి సినిమా చూశాను, ప్రభాస్ అన్న గురించి కదా. కన్నప్ప ఓల్డ్ సినిమా చూశాను, కన్నడలో రాజ్ కుమార్ గారు ఆ సినిమా కూడా చూశాను. ఇది ఎలా కొత్త ఈ జనరేషన్ కి ఎలా చెప్తారా జస్ట్ కన్నప్ప కోసం.